అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. అంబేద్కర్ అందరూ అవమానించారు. స్కూళ్ళకి రానియలే, గుళ్ళకి రానియలే, బుక్స్ ముట్టనియలే, స్కూల్లో సపరేట్ చేరేసిర్రు, బట్టలు లేవు, చదువుకుందామంటే బుక్స్ లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. ఇలా సమాజం హేళన చూస్తుంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని హేళన చూస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ నిరాశపడలే, నిస్పృహకు లోను కాలే, ఎక్కడ వెనుకడి ఏలే. ఈ సమాజానికి నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి, నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి 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 ఎవరైతే హేళన చేసిరో వాళ్ళకు కనువిప్పు గల విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలామంది హేళన చేశారు. ఈ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశం ప్రధాని అవుతారని చెప్పండి.